Capital budgeting appraise methods are the evaluation of investment proposal with the help of company to decide upon the desirable of investment. Actually, capital budget divided into two types. First one, traditional methods. Second one, a discount cash flow methods. In traditional method, there are two other methods. Payback method ఒకటి ఉంటుంది and next average returns method ఉంటుందమ్మా. యావరేజ్ రేట్ రిటర్న్ మెథడ్ ఒకటి ఉంటుంది. బట్ ఫస్ట్ వన్ మనకి పేబ్యాక్ మెథడ్. పేబ్యాక్ మెథడ్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ టు రికవర్ ద ఇనిషియల్ క్యాపిటల్. అంటే మన ఒక క్యాపిటల్ ఒక కంపెనీ పెట్టడం మన క్యాపిటల్ 100K అనుకోండి, ఆ 100K రికవర్ చేసుకోవడం మనకి ఎన్ని ఇయర్స్ పట్టాయి, అదే పేబ్యాక్ మెథడ్. సో ఇప్పుడు 100K ఉంది, దాన్ని మనం 2 years రికవర్ చేసుకున్నాం. సో అప్పుడు మన కంపెనీ ఏంటి, ప్రాఫిట్స్లో ఉన్నట్టు. అదే 10 yearsలో తీసుకుంటే 15 years 20 years అప్పుడు ఏమవుద్ది, లాస్లో ఉన్నట్టే కదరా. 20 yearsలో రికవర్ చేసుకుంటే ఒక కంపెనీ లాస్లో మనం ఇన్వెస్ట్ చేస్తామా, చెయ్యం కదా. అండ్ అది ఫార్ములా చూడండి, పేబ్యాక్ పీరియడ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ఏంటంటే ఇనిషియల్ క్యాపిటల్ అండ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో అంటే ఇయర్స్ అని అర్థం. ఓకేనా. ఇదేంటంటే రెండు డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటంటే అకార్డింగ్ టు వెస్టాన్ అండ్ బ్రింగమ్, ద పేబ్యాక్ మెథడ్ ఇస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ టు రికవర్ ఇస్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ బై ద నెట్ రిటర్న్స్ బిఫోర్ డిప్రిసియేషన్ ఆఫ్టర్ ట్యాక్సెస్. ఇదొక డెఫినేషన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ద పేబ్యాక్ పీరియడ్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ టు రికవర్ ద ఇనిషియల్ క్యాష్ ఇన్వెస్ట్మెంట్. ఇదొకటి. రెండు డెఫినేషన్స్ ఉన్నాయి, రెండు ఒకటే. బట్ ఏంటంటే కొన్ని టెర్మినాలజీ వేరు అంతే. అండ్ ఇందులో ఏంటంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎర్లియస్ట్ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద ఇదేంటంటే ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్లో నేమ్ ఉందిగా, పాతకాలపు మెథడ్స్ అని. అంటే ఫస్ట్ మెథడ్ ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుందిగా. ఆ క్యాపిటల్ని ఎన్ని ఇయర్స్లో అతను రికవర్ చేసుకున్నారు ఆ కంపెనీ. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కాస్ట్ ఆఫ్ కాంపిటీషన్ ఫర్ ద పేబ్యాక్ పీరియడ్. ఎక్స్ట్రా కాస్టెస్ కానీ ఏం ట్యాక్సెస్ కానీ ఇక్కడ కన్సిడర్ చేయము. ఒకటి నాన్న, మన ఇక్కడ ట్యాక్సెస్ గురించి మాట్లాడట్లేదు, ట్యాక్సెస్ నెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ ట్యాక్సెస్ మీరు చూడకండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఇన్ స్మాల్ కే ఇండస్ట్రీస్. ఇది స్మాల్ కే సెక్టర్స్లో యూజ్ చేస్తారు. ఇట్ కెన్ బి కాంప్లీట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బుక్స్. ఇది ఎలా అంటే మీకు 4th chapterలో చెప్పే అకౌంటింగ్ గురించి. ఎవ్రీ కంపెనీ వాటి ప్రాఫిట్స్ అండ్ లాస్ ఒక రిపోర్ట్ కార్డ్ తీసి అందరికీ కనిపించేలాగా దాన్ని ఏమంటారు, ఇన్ ద సెన్స్ అందరికీ తెలియాలి కంపెనీ. అందరికీ తెలుస్తేనే కదా మార్కెటింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, టీసీఎస్ కానీ రిలయన్స్ కానీ, వీటిలో షేర్స్ చూపించుకుంటారుగా, ప్రాఫిట్స్లో ఉన్నాం సో ఇన్వెస్టర్స్ వస్తారు అని. సేమ్ ఇది కూడా అంతే. అండ్ నెక్స్ట్ వన్ డిమెరిట్స్. This method fails to take into the account cash flow issued by the company after payback period. It doesn't take into account in the interest factors involved in investment. It doesn't take into account the interest factor. అరే కరెక్షన్ చేసుకోండి, 2 points ఒకే పాయింట్ 2 రకాలుగా రాసాడు. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మ్యాక్సిమం ద మార్కెట్. ఇట్ ఫెయిల్స్ టు కన్సిడర్ ద ప్యాటర్న్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ టైమింగ్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇంకోటి నాన్న, మనం ఇక్కడ క్యాష్ మనీని కన్సిడర్ చేయట్లేదు, మనీ కానీ టైం కానీ కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ దాంట్లో ఒక
నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే టుడే రూపీస్ ఈజ్ వర్త్ మోర్ దెన్ టుమారోస్ రూపీ అని.